తెలియజేస్తున్నాం. ఏదైతే కాంగ్రెస్ నిన్న ఏదైతే జీవో విడుదల చేసిండో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అసలు ఆ జీవో తోటి మా మిడ్మానే ప్రజలకు ఏమాత్రం న్యాయం చేకూరదు. గతంలో రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఆదిశీని గారు కావచ్చు, ఎలక్షన్ల సమయంలో మా ప్రజలను రెచ్చగొడుతూ మా మిడ్మానే ప్రజలకు నేను ఒక హామీ ఇస్తున్నా, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే 5,04,000 రూపాయలు ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరే విధంగా మేము పనిచేస్తామని చెప్పి ఆ రోజు మా ఇండ్ల తిరిగి మా ఓట్లు దండుకున్నది ఆ రోజు ఆది శ్రీనివాస్ గారు, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు. ఇవాళ నిన్న ఇచ్చిన జీవోలో మినిమం 4,000 మందికి ఇందిరమ్మ ఇళ్ల కింద జీవో రిలీజ్ చేయడం నిజంగా చిగ్గుసేటు. ఇక్కడ ఉన్నది 10,000 కుటుంబాలకు 5,04,000 ఇవ్వాలని చెప్పేసి మా ప్రధానమైన డిమాండ్. మేము మా త్యాగం చేసినామని ఆ రోజు రేవంత్ రెడ్డి గారు పెద్ద పెద్ద సభలలో మా గురించి ప్రేమ వల్లబోస్తూ ముసలి కన్నీరు కాస్తూ మన రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది రేవంత్ రెడ్డి గారు. ఇవాళ అధికారం మీ పార్టీ, అధికారంలో మీరున్నారు. మాకు రేపు వచ్చే ముందట మమ్మల్ని అందరూ శాంతింపజేయడానికి కోసం ఎక్కడైతే అడ్డుకుంటారు కావచ్చు అని చెప్పేసి ఒక జీవోని తీసుకొచ్చి ఆ జీవోని విడుదల చేసి ఇందిరమ్మ ఇల్లు ఎవరికి కావాలండి? మేము త్యాగం చేసినాం, మా త్యాగం గొప్పది. మా త్యాగాన్ని వెలగడుతూ ఇందిరమ్మ ఇల్లు కాదు, మేము కావాల్సింది SDF స్టేట్ డెవలప్మెంట్ ఫండ్ కింద మాకు ఏదైతే 5,04,000 రూపాయలు ప్రతి కుటుంబానికి ఇవ్వాలి. అదే విధంగా మీరు ఇస్తా ఉన్న ఇందిరమ్మ ఇల్లు 4,600 మందికి. దయచేసి రేపు ఏదైతే రేవంత్ రెడ్డి గారి సభలో ఇక ఈ జీవోను సవరణ చేస్తూ 5,04,000 10,000 కుటుంబాలకు లబ్ధి ఇచ్చే విధంగా ఉండాలని చెప్పి కోరుకుంటాం. అదేవిధంగా ఇక్కడ మా యువతకు పని లేదు, మా ఆడపిల్లలకు ప్యాకేజీ రాలేదు కాబట్టి ఆడపిల్లలకు పని, మా అందరికీ యువకులకు పని కల్పిస్తూ ఒక పరిశ్రమ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి మా ప్రధానమైన డిమాండ్. కనుక మీరు సానుకూలంగా స్పందిస్తారని చెప్పేసి అనుకుంటాం. లేకపోతే మేము ఒక కార్యాచరణ తీసుకొని రానున్న కాలంలో మళ్ళీ మిడ్ మానేరు ఉద్యమం తీవ్రంగా నడుపుతూ మిమ్మల్ని ఎక్కడెక్కడ ఎండగడతామని చెప్పేసి కబద్దాన్ని హెచ్చరిస్తున్నాం. ఆ రోజు పోరాటం చేసింది ఇందిరమ్మ ఇండ్ల గురించి కాదు,